హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో ఒక మంచి స్టోరీని విందాం. లంచ్ టైంలో భోజనం చేయబోతున్న సుధాకర్ మొబైల్ ఫోన్ రింగ్ అవ్వడంతో నెంబర్ని చూస్తాడు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ హలో సార్ నమస్తే అంటాడు సుధాకర్. నమస్తే సుధాకర్, ఎలా ఉన్నావంటూ పలకరిస్తూ ఉంటాడు చంద్రశేఖర్. నేను ఇండియాకి ఎల్లుండే వస్తున్నాను సుధాకర్, మనము మీట్ అవుదామని చంద్రశేఖర్ చెప్పడంతో అలాగే సార్, మీరు రాగానే నాకు మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని సుధాకర్ అంటాడు. సరే సుధాకర్ అంటూ చంద్రశేఖర్ ఫోన్ని కట్ చేస్తాడు. భోజనం చేస్తూ ఉన్న సుధాకర్ అప్రయత్నంగా 18 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సుధాకర్ ఒక కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సుధాకర్ భార్య పేరు జ్యోతి. సుధాకర్కి 3 ఆడపిల్లలే. మొదటి కూతురు దివ్య పుట్టాక 3 సంవత్సరాలకి జ్యోతి మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఈసారి కొడుకు పుడతాడని ఆశపడ్డ సుధాకర్కి ఈసారి కూడా జ్యోతికి కవల పిల్లలుగా ఆడపిల్లలే పుట్టడంతో నిరాశ కలుగుతుంది. చేసేదేం లేక వాళ్ళకి భవ్య, నవ్య అని పేర్లు పెట్టి 3 పిల్లల్ని ఎలాగోలా తనకొచ్చే చాలని జీతంతోనే పెంచుతూ ఉంటాడు సుధాకర్. సుధాకర్ భార్య జ్యోతికి ఒక అక్క కూడా ఉంటుంది. ఆమె పేరు సుధా. గొప్ప అందగత్తైన సుధని ఒక డబ్బుండే కోటీశ్వరుడైన రవిప్రసాద్ అనే అతను ఇష్టపడి కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి ఒక పాప విద్య. ఐశ్వర్యంలో మునిగి తేలుతూ ఉన్న సుధని చూసిన సుధాకర్ భార్య జ్యోతి ఏమాత్రం అసూయపడదు. అక్కని ప్రాణంలా ఇష్టపడుతూ ఉంటుంది జ్యోతి. జ్యోతి తన మేనమామైన సుధాకర్ని పెళ్లి చేసుకొని సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఆర్థికంగా తారతమ్యాలు ఉన్నప్పటికీ సుధా, జ్యోతి ఇద్దరూ కలిసిమెలిసి ఉండటం చూస్తే సుధాకర్కి ముచ్చటేస్తూ ఉంటుంది. అలా సాగిపోతూ ఉన్న జీవితాల్లో అనుకోని కుదుపు వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సుధ భర్త రవిప్రసాద్ ఇద్దరు కారు ప్రమాదంలో చనిపోయారు అన్న వార్త విన జ్యోతికి గుండె బద్దలైపోతుంది. ఏడుస్తూ పరుగున సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిన జ్యోతి నిర్జీవంగా పడి ఉన్న అక్క బావల్ని చూసి దుఃఖాన్ని భరించలేకపోతుంది. అమ్మా నాన్నకి ఏమైందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్న 5 ఏళ్ల సుధ కూతురు విద్యని చూసిన జ్యోతికి గుండె తరుక్కుపోతుంది. 10 రోజుల పాటు అక్కడే ఉన్న జ్యోతికి రవిప్రసాద్ తమ్ముడు శివప్రసాద్, అతని భార్య లావణ్య తీరు చూసి కోపం వస్తుంది. తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని దీనంగా కూర్చున్న సుధ కూతురు విద్యని వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. వాళ్ళ దగ్గరే ఉంటే అక్క కూతురు విద్య తల్లి లేని బాధతో కుంగిపోతుందని జ్యోతి అర్థం చేసుకుంటుంది. తనతో తీసుకెళ్లి చూసుకుంటానని, విద్యని తీసుకెళ్తానని రవిప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ని అడుగుతుంది. శివప్రసాద్ కోపంగా, అంటే ఏంటి మీ ఉద్దేశం? పాపని మేము పట్టించుకోవడం లేదని ఊరంతా తెలియాలన్నా అని కోపంగా అంటాడు. శివప్రసాద్ భార్య లావణ్య వెటకారంగా, వాళ్ళు పిల్లని తీసుకెళ్తామన్నది అందుకు కాదండి, ఆ పిల్లకి ఆస్తిలో వాటా వస్తుంది కదా, దాంతో దర్జాగా బతకొచ్చని అని అంటుంది. జ్యోతి కోపంగా, ఆస్తి కోసం నేనేం విద్యని తీసుకెళ్తానని అడగడం లేదు, అసలు పాపకి మీరు ఆస్తి ఏమి ఇవ్వాల్సిన పని లేదు, మాకున్నంతలోనే మా పిల్లలతో పాటు విద్యని పెంచుతాను అని అంటుంది. లావణ్య వెంటనే, ఆస్తి ఇవ్వాలన్నా ఇక్కడే మూలుగుతూ లేదు, మీ బావగారు చాలా అప్పులు చేసి పైకి పోయారు, ఆ అప్పులకి పోను ఆస్తి ఎంత మిగులుతుందో, అసలు మిగులుతుందో లేదో కూడా తెలియటం లేదు, పిల్లని కావాలంటే మాత్రం మీరు నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు అని అంటుంది. జ్యోతి విద్యని తీసుకొని తమ ఇంటికి వెళ్తుంది. అమ్మలేని లోటు తెలియకుండా విద్యని పెంచాలని నిర్ణయించుకుంటుంది జ్యోతి. కానీ 3 ఆడపిల్లలతో ఇబ్బందులు పడే సుధాకర్కి విద్య రాక కాస్త భారంగా అనిపిస్తుంది. ఆర్థికంగా సతమతమవుతూ ఉన్న సుధాకర్ జ్యోతితో, విద్యని నువ్వు శివప్రసాద్ వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టుంటే బాగుండేదేమో జ్యోతి, అసలే 3 ఆడపిల్లలతో సతమతమయ్యే మనం తనని గొప్పగా పెంచలేం, అదే విద్య వాళ్ళింట్లోనే ఉంటే వాళ్ళకి తప్పక తనకి అన్నీ జరిపేవాళ్ళేమో అని అంటాడు. సుధాకర్ మాటలకి జ్యోతి గయ్యమంటుంది. ఏమంటున్నారండి, ఆ లావణ్య విద్యని పట్టించుకోదు, తన దగ్గర ఎలా వదిలిపెట్టగలను అని అంటుంది. మనకున్నంతలో విద్యని పెంచుదాం, ఐశ్వర్యం ఇవ్వలేకపోయినా తనకి అమ్మ ప్రేమను అందివ్వగలను, అది చాలు అని జ్యోతి అంటుంది. అది కాదు జ్యోతి, విద్యని ఇప్పుడు పెంచడం వరకు ఓకే, రేపు తనకి పెళ్లి టైం వచ్చేసరికి మీ అక్క వాళ్ళ స్థాయిలో తనకి పెళ్లి చేయగలమా ఆలోచించు అని అంటాడు సుధాకర్. అప్పటి సంగతి చూద్దాంలే, ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించడం అనవసరం అంటూ లోపలికి వెళ్తూ ఉన్న జ్యోతితో ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు సుధాకర్. తర్వాత జ్యోతి విద్యని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఎల్కేజీ చదువుకునే విద్యకి హాఫ్ డే స్కూల్ కావడంతో సుధాకర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు విద్యని స్కూల్లో డ్రాప్ చేసి లంచ్ టైంలో తిరిగి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడుతూ ఉండేవాడు.
ఒకరోజు సుధాకర్ జ్యోతితో, జ్యోతి ఈరోజు నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. మా బాస్ చంద్రశేఖర్ గారు వాళ్ళ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేశారంట. ఈరోజు కొత్త బాస్ వస్తున్నారు, అందుకే నేను త్వరగా వెళ్ళాలి. ఈరోజు విద్యని నువ్వే స్కూల్లో డ్రాప్ చేసేసాయి. మధ్యాహ్నం తను నేను పికప్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను అంటూ హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు సుధాకర్. ఆ రోజు ఉదయాన్నే విద్యని జ్యోతి స్కూల్కి తీసుకెళ్లి వదిలిపెడుతుంది. మర్చిపోకుండా విద్యని లంచ్ టైంలో పికప్ చేసుకొని ఇంటికి తీసుకురమ్మని జ్యోతి సుధాకర్కి ఫోన్ చేస్తుంది. కానీ లంచ్ టైంలో సుధాకర్ ఒక్కడే ఇంటికి వచ్చి బైక్ పార్క్ చేసి లోపలికి వస్తూ ఉండటం చూసి విద్య ఏదండి అని ఆందోళనగా అడుగుతుంది జ్యోతి. సుధాకర్ టెన్షన్ పడుతూ, జ్యోతి పాపని స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటే బెలూన్ కావాలని అడిగింది. అది కొందామని వెళ్ళొచ్చేలోపు తను కనిపించడం లేదని చెప్తాడు. పాప తప్పిపోయిన విషయం విన్న జ్యోతికి గుండె బద్దలైపోతుంది. పట్టరాని కోపంతో జ్యోతి సుధాకర్ మీద విరుచుకుపడుతుంది. మీరు కావాలనే విద్యని నిర్లక్ష్యంగా వదిలేసుంటారు. అది మీ సొంత కూతురు కాదు కదా. అసలు నేను విద్యని ఇక్కడికి తీసుకురావడమే మీకు ఇష్టం లేదు. మిమ్మల్ని నమ్మి తనని మీతో పంపించడం నాదే తప్పు అని పెద్దగా ఏడుస్తూ సుధాకర్ని తిట్టేస్తూ ఉంటుంది. సుధాకర్ ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా జ్యోతి వినిపించుకోదు. ఆ రోజు నుంచి జ్యోతి సుధాకర్తో మాట్లాడడం మానేస్తుంది. కాలగర్భంలో 18 సంవత్సరాలు గడిచిపోతాయి. సుధాకర్ పెద్ద కూతురు దివ్య డిగ్రీ పూర్తి చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఇంట్లో ట్యూషన్లు కూడా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత పుట్టిన కవల పిల్లలు నవ్య, భవ్య ఇద్దరూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటారు. 18 ఏళ్లైన జ్యోతి మాట్లాడకపోవడంతో సుధాకర్కి జీవితం అంటేనే విరక్తిగా ఉంటుంది. గతాన్ని ఆలోచించుకుంటూ భోజనం చేయడం పూర్తి కాగానే ఆలోచనల్లోంచి కూడా బయటపడి చేతులు కడుక్కొని భారమైన హృదయంతో తిరిగి ఆఫీస్ వర్క్లో నిమగ్నం అవుతాడు సుధాకర్. 2 రోజుల తర్వాత చంద్రశేఖర్ ఇండియాకి రాగానే సుధాకర్ అతన్ని కలవడానికి హోటల్కి వెళ్తాడు. సుధాకర్ని ఆత్మీయంగా పలకరిస్తున్న చంద్రశేఖర్ని, ఎలా ఉన్నారు సార్, మేడం వాళ్ళు బాగున్నారా, చాలా కాలం తర్వాత ఇండియాకి వచ్చినట్టున్నారు, ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు సుధాకర్. చంద్రశేఖర్ నవ్వుతూ, అందరూ బాగున్నారు సుధాకర్, నేను హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీని పెడుతున్నాను, దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడడం కోసం వచ్చాను. వచ్చే వారమే దానికి భూమి పూజ. నువ్వు, జ్యోతి, పిల్లలు తప్పకుండా రావాలి. యుఎస్ నుంచి కల్పన పాప కూడా ఆ రోజు వస్తున్నారు అని చెప్తాడు. సుధాకర్ దిగులుగా చూస్తూ, నేను వస్తాను సార్, జ్యోతి నాతో ఎక్కడికి రాదు అని అంటాడు. అదేంటి సుధాకర్ అంటున్న చంద్రశేఖర్తో, అవును సార్, జ్యోతి నాతో మనస్ఫూర్తిగా మాట్లాడి 18 ఏళ్ళు అవుతోంది. ఆ రోజు పాప మిస్ అయిందని నేను చెప్పిన దగ్గర నుంచి తను నాతో మాట్లాడడం మానేసింది. పాప నేను సొంత కూతురు కాదని, కావాలని వదిలించుకున్నానని జ్యోతి బలంగా నమ్ముతోంది. మానసికంగా నాకు జ్యోతి ఎప్పుడో దూరం అయిపోయింది. పిల్లల కోసం మాత్రమే తను నాతో ఒకే ఇంట్లో కలిసి ఉంటుంది అని బాధగా చెప్తాడు సుధాకర్. అది విన్న చంద్రశేఖర్ నివ్వెరపోతాడు. ఇన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు సుధాకర్ అని అడుగుతాడు. చెప్పడం వల్ల ఏం ఉపయోగం సార్, మీరు కూడా బాధపడ్డం తప్ప, అందుకే మనసుని రాయి చేసుకొని ఇలా బతికేస్తున్నా అంటూ నిట్టూరుస్తాడు సుధాకర్. చంద్రశేఖర్ సుధాకర్తో, లేదు సుధాకర్, నువ్వు నాకు ఈ విషయాన్ని ముందే చెప్పుండాల్సింది. మీ కుటుంబంలో మనస్పర్ధలు రావడానికి నేనే కారణం. నాకు చాలా గిల్టీగా ఉంది. ఇప్పుడే మీ ఇంటికి వెళ్దాం, జ్యోతితో మాట్లాడతాను. ఏదేమైనా తనకి అసలు నిజం తెలియాలి. జ్యోతికి నేను నచ్చ చెప్తాను, తను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు అంటూ సుధాకర్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు చంద్రశేఖర్. సుధాకర్ జ్యోతిని పిలిచి, చంద్రశేఖర్ గారు మా పాత బాస్ గారు ఇప్పుడు యుఎస్లో ఉంటున్నారు అంటూ పరిచయం చేస్తాడు. జ్యోతి చంద్రశేఖర్కి ముక్తసరిగా నమస్కారం పెట్టి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. చంద్రశేఖర్ జ్యోతితో, అమ్మా నేను మీతో మాట్లాడాలని వచ్చానమ్మా, కాసేపు కూర్చోండి అని అంటాడు. జ్యోతి ఇబ్బంది పడుతూనే ఒక పక్కగా కుర్చీలో కూర్చొని చెప్పండి అంటుంది. చంద్రశేఖర్ జ్యోతిని చూస్తూ, అమ్మ జ్యోతి, మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి, మీ మధ్య ఇంత అగాధం ఏర్పడడానికి నేనే కారణం. మీ పాప దూరమైందనే కదమ్మా మీరు సుధాకర్ని ద్వేషిస్తున్నారు. సుధాకర్ చాలా మంచివాడమ్మా, మీ పాప మీకు దూరం అవడానికి కారణం నేనే అని చెప్తాడు. జ్యోతి విద్య గురించి చంద్రశేఖర్ మాట్లాడడం విని స్టన్ అవుతూ, మీ వల్ల విద్య మాకు దూరమైందా, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, విద్యకి అసలు ఏమైంది అని ఆతృతగా అడుగుతుంది. చంద్రశేఖర్ తలూపుతూ, అవునమ్మా, మీకు సుధాకర్ మీదున్న ద్వేషం పోవాలన్నా, మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తగ్గిపోవాలన్నా 18 ఏళ్ల క్రితం విద్య కనిపించడం లేదని సుధాకర్ మీతో చెప్పిన రోజు ఏం జరిగిందో మీకు తెలియాలి.
అంతకన్నా ముందు అసలు నేనెవరో మీకు తెలియాలి అంటూ చంద్రశేఖర్ తన గతాన్ని జ్యోతికి చెప్తూ ఉంటాడు. చంద్రశేఖర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతనికున్న చాలా కంపెనీల్లో ఒక కంపెనీలో సుధాకర్ వర్క్ చేస్తూ ఉంటాడు. చంద్రశేఖర్ భార్య పేరు కల్పన. వాళ్ళకి 5 ఏళ్ల పాప ఉంటుంది. తన పేరు విద్య. ఎలాంటి చింతలు లేకుండా ఆనందంగా సాగిపోయే చంద్రశేఖర్ కుటుంబంలో ఊహించని అలజడి, ఆవేదన ఉప్పెనలా దూసుకొస్తుంది. అనుకోకుండా ఒకరోజు చంద్రశేఖర్ కూతురు విద్య ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ప్రాణాల్ని కోల్పోతుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేని కల్పన షాక్లో కోమాలోకి వెళ్ళిపోతుంది. పాప విద్య చివరి చూపు కూడా చూసుకోలేకపోయిన కల్పన 6 నెలల పాటు కోమాలోనే ఉంటుంది. కోమా నుంచి 6 నెలల తర్వాత బయటపడ్డ కల్పన విద్య చనిపోయిందన్న విషయాన్ని మర్చిపోతుంది. విద్య ఎక్కడికి వెళ్ళిందని అని అడగడం చూసి చంద్రశేఖర్ షాక్ తింటాడు. డాక్టర్స్ చంద్రశేఖర్తో విద్య చనిపోయిన విషయాన్ని కల్పన తన బ్రెయిన్లోంచి డిలీట్ చేసుకుందని, ఇప్పుడు తిరిగి తనకి విద్య లేదన్న విషయం తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తారు. దాంతో చంద్రశేఖర్ విద్యని తన తల్లి తీర్థయాత్రలకి వెంట తీసుకెళ్ళిందని, త్వరలో వచ్చేస్తుందంటూ అబద్ధం చెప్తాడు. ప్రతిరోజు విద్యని చూడాలంటూ కల్పన గొడవ చేస్తూ ఉండేది. అమ్మ ఏ ఊర్లో ఉందో తెలియదు కల్పన. అమ్మ కాంటాక్ట్ అవ్వగానే నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావని అమ్మకి చెప్తాను. విద్యను తీసుకుని వెంటనే వచ్చేస్తుంది అంటూ చంద్రశేఖర్ కల్పనకి నచ్చ చెప్తూ ఉండేవాడు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. కల్పన ఎప్పుడు దివ్య గురించి ఆలోచిస్తూ ఉండటంతో తనకి గాలి మార్పుగా ఉంటుందని ఇక్కడ బిజినెస్లన్నింటినీ క్లోజ్ చేసి యుఎస్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటాడు చంద్రశేఖర్. ఓ రోజు కల్పనను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న చంద్రశేఖర్ కారు బ్రేక్ డౌన్ అవడంతో రోడ్డు మీద కారు ఆపి మరో కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో స్కూల్ నుంచి విద్యని పికప్ చేసుకొని సుధాకర్ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. చంద్రశేఖర్ రోడ్డు పక్కగా నిలబడి ఉండటం చూసి తన స్కూటర్ని ఆపి నమస్తే సార్ ఇక్కడున్నారేంటి అని సుధాకర్ చంద్రశేఖర్ని పలకరిస్తాడు. కారు బ్రేక్ డౌన్ అయింది సుధాకర్ అని చంద్రశేఖర్ అంటాడు. సుధాకర్ చంద్రశేఖర్తో మీరు అమెరికా వెళ్ళిపోతున్నారని విన్నాను సార్. మీలాంటి మంచి వాళ్ళు దూరంగా వెళ్తుంటే బాధ కలుగుతోంది అని అంటాడు. చంద్రశేఖర్ తలుపుతూ ఏం చేయను సుధాకర్, మా పాప 6 నెలల క్రితం స్విమ్మింగ్ పూల్లో పడి ప్రాణాలు కోల్పోయిందని నీకు కూడా తెలుసు కదా. అప్పటి నుంచి కల్పన షాక్లో ట్రామాలోకి వెళ్ళిపోయింది. తనని మామూలు మనిషిని చేయడం నాకు సాధ్యం కావట్లేదు. గాలి మార్పుగా ఉంటుందని ఇక్కడ బిజినెస్ని క్లోజ్ చేసి యుఎస్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని చెప్తాడు. సుధాకర్తో స్కూటర్ మీద కూర్చున్న విద్య బెలూన్లు అమ్మే వ్యక్తి వెళుతూ ఉండడం చూసి బెలూన్లు కావాలంటూ గొడవ చేస్తూ ఉంటుంది. సుధాకర్ విద్యతో విద్య అలా అల్లరి చేయకూడదమ్మా, నీకు తప్పకుండా బెలూన్ కొనిస్తాను, కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్తూ ఉంటాడు. సుధాకర్ విద్య అని విద్యని పిలుస్తూ ఉన్న పిలుపుతో అనుకోకుండా విద్య వైపు చూస్తుంది కల్పన. సుధాకర్తో పాటు ఉన్న విద్య కాస్త పోలికల్లో చనిపోయిన చంద్రశేఖర్ కూతురు విద్యకి దగ్గరగా ఉండటంతో ఇంచుమించు అదే వయసు కావడంతో సుధాకర్తో ఉన్న పాప విద్య తమ కూతురేనని కల్పన భ్రమపడుతుంది. కారు దిగి సంతోషంగా విద్యకి దగ్గరగా వచ్చి తనకి ముద్దులు పెడుతూ వచ్చేసావా విద్య, ఈ అమ్మకి కనిపించకుండా ఇంతకాలం ఎక్కడున్నావు, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ ఏమండి మన విద్య వచ్చేసిందండి అంటూ సంబరంగా చెప్తూ ఉంటుంది. బెలూన్లు అమ్మే వ్యక్తి వెళ్ళిపోతూ ఉండటం చూసి విద్య దిగులుగా చూస్తూ ఉండడం చూసి బెలూన్ కావాలా విద్య, పద వెళ్ళి కొనుక్కుందామంటూ పాపని తీసుకెళ్లి బెలూన్ కొనిచ్చి ఆడిస్తూ ఉంటుంది కల్పన. అది చూసిన చంద్రశేఖర్ బాధపడుతూ సుధాకర్ మా పాప పేరు కూడా విద్య, విద్య అని నువ్వు పిలవగానే కల్పన పాపని మా పాపే అనుకొని భ్రమపడి ఆనందపడిపోతుంది అని చెప్తాడు. సుధాకర్ కూడా బాధపడుతూ దేవుడు నిజంగా జాలి లేనివాడు సార్, మేడంకి పాపని దూరం చేశాడు, ఈ పాపకి అమ్మా నాన్నని దూరం చేశాడు అని అంటాడు. చంద్రశేఖర్ ఆశ్చర్యపోతూ ఈ పాప నీ కూతురు కాదా సుధాకర్ అని అడుగుతాడు. సుధాకర్ విద్య గురించి చెప్తాడు. అమ్మా నాన్నలతో గొప్పింట్లో గొప్పగా బతకాల్సిన విద్య అమ్మా నాన్న ఇద్దరూ ప్రమాదంలో చనిపోవడంతో మా దగ్గరే పెరుగుతోంది అని సుధాకర్ చెప్తాడు. చంద్రశేఖర్ సుధాకర్తో సుధాకర్ నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతాడు. చెప్పండి సార్ అంటున్న సుధాకర్తో మీ పాపని మాకు దత్తత ఇవ్వగలవా సుధాకర్, బిడ్డని పోగొట్టుకున్న బాధని ఈ పాపని చూస్తూ కల్పన మర్చిపోయి ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూస్తున్నావు కదా, ఈ సంతోషం తనకి శాశ్వతం చేయగలవా అని అడుగుతాడు. ఆలోచించి చెప్పు సుధాకర్, వచ్చే నెల నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, ఈలోపు నువ్వు ఒప్పుకుంటే ఆ పాపని దత్తత తీసుకొని మాతో తీసుకెళ్తామని చంద్రశేఖర్ అంటాడు. సుధాకర్ కొంచెం సేపు ఆలోచిస్తాడు. విద్య డబ్బులో పుట్టిన పాప, కాలం పగబట్టడంతో అమ్మా నాన్న చనిపోవడంతో ఇలా తమ ఇంట్లో పేదరికంలో బతకాల్సి వస్తోంది. డబ్బులు లేకపోయినా జ్యోతి తల్లిలాగా విద్యనైతే చూస్తుంది. జ్యోతిది రక్త సంబంధం, కానీ ప్రేమ ఒక్కటే విద్యకి మంచి జీవితం ఇవ్వడానికి సరిపోదు.
కల్పన మేడం కూడా విద్యని అపురూపంగా అమ్మలాగా చూస్తుంది. పైగా చంద్రశేఖర్ సార్ చాలా మంచి మనిషి. డబ్బుండేవాడు. విద్యని కాలు కింద పెట్టకుండా గొప్పగా పెంచుతారు. విద్య మా దగ్గర ఉండటం కన్నా చంద్రశేఖర్ గారి దగ్గర అయితే గొప్పగా బతకొచ్చు అని చంద్రశేఖర్కి ఓకే చెప్తాడు. మీ మిస్సెస్తో కూడా మాట్లాడదాం సుధాకర్ అంటున్న చంద్రశేఖర్తో, లేదు సార్, జ్యోతి వెంటనే ఒప్పుకోదు. నేను తనకి నిదానంగా నచ్చ చెప్తాను. మేడం సంతోషంగా ఉండాలి. మీరు విద్యని ఇప్పుడు మీతో తీసుకువెళ్ళండి. ముందుగా జ్యోతికి నేను పాప మిస్ అయిందని చెప్తాను. ఆ తర్వాత పాప మీకు దొరికిందని, మీరు పెంచుకుంటున్నారని తన నచ్చ చెప్పి ఒప్పిస్తాను అని చెప్తాడు. చంద్రశేఖర్ 10 లక్షలు చెక్కు రాసి సుధాకర్కి ఇవ్వబోతూ ఉంటాడు. నాకు డబ్బులేం వద్దు సార్, బిడ్డకు దూరమైన ఒక తల్లికి బిడ్డని, అమ్మా నాన్నకి దూరం అయ్యి గొప్పగా బతకాల్సిన ఒక పాపకి గొప్ప జీవితాన్ని అందించానన్న తృప్తి నాకు చాలు అని నమస్కారం పెడతాడు. చంద్రశేఖర్ తన కాంటాక్ట్ నెంబర్ని సుధాకర్కి ఇచ్చి, రెగ్యులర్గా టచ్లో ఉందాం సుధాకర్, చాలా థ్యాంక్స్, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తనని హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత సుధాకర్ ఇంటికి వచ్చి పాప కనిపించడం లేదని జ్యోతికి చెప్తాడు. కానీ జ్యోతి కావాలనే వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే సుధాకర్ విద్యను ఎక్కడో వదిలేసి ఉంటాడని కోపం తెచ్చుకొని 18 సంవత్సరాలుగా తనతో మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇదేనమ్మా జరిగిన విషయం అని చంద్రశేఖర్ చెప్తున్న మాటలు వింటున్న జ్యోతి కన్నీటి పర్యంతం అవుతుంది. విద్య మీ దగ్గరున్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు అంటూ ఏడుస్తుంది. సుధాకర్ జ్యోతితో, జ్యోతి నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ రోజు కల్పన మేడం బిడ్డ కోసం పడే ఆరాటాన్ని చూసి నాకు చాలా బాధగా అనిపించింది. విద్య నా కూతురు కాబట్టి ఇచ్చేశానని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మేడం మన పిల్లల్లో ఒక పాపని తన బిడ్డలా అనుకున్నా కూడా నేను ఇచ్చేసి ఉండేవాణ్ణి. దివ్య అంటే ఇష్టం లేక నేను చంద్రశేఖర్ సార్కి ఇవ్వలేదు కల్పన. విద్య అక్కడైతే గొప్పగా ఉంటుందని ఇచ్చాను. విద్య మన దగ్గరుంటే మన ముగ్గురు పిల్లల్లాగే సాధారణంగా బతుకుతూ ఉండాల్సి వచ్చేది. అదే సార్ దగ్గర అయితే గొప్పగా ఉంటుందని నాకు అనిపించింది. విద్యకి అమ్మ ప్రేమని నువ్వు అందిస్తావు, అందులో నో డౌట్. కల్పన మేడం కూడా విద్యని అపురూపంగానే చూస్తుంది. అమ్మ ప్రేమతో పాటు కల్పన మేడం వల్ల విద్యకి తను కోల్పోయిన ఐశ్వర్యం కూడా దొరుకుతుంది. మీ అక్క బావ ఉంటే విద్య ఎంత వైభవంగా ఉండేదో అంతకన్నా ఎక్కువగా విద్య చంద్రశేఖర్ సార్ వాళ్ళ ఇంట్లో జీవిస్తుంది. నీకు విద్య తప్పిపోయిందని ఆ రోజు అబద్ధం చెప్పడం నా తప్పే. కానీ వెంటనే చెప్తే నువ్వు పాపను తీసుకొచ్చేసుకుంటావని, కల్పన మేడం గుండె మరోసారి బద్దలైపోతుందని నేను భయపడ్డాను. అందుకే ముందుగా విద్య తప్పిపోయిందని నీకు చెప్పి, ఆ తర్వాత వాళ్ళకి దొరికిందని వాళ్ళ పరిస్థితిని వివరంగా చెప్తే విద్యని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారన్న కృతజ్ఞతతో నువ్వు వాళ్ళు అడిగిన విషయానికి ఒప్పుకుంటావని నేను అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ద్వేషిస్తూ 18 సంవత్సరాల నుంచి మాట్లాడడం కూడా మానేశావు అని బాధపడుతూ సుధాకర్ అంటాడు. చంద్రశేఖర్ జ్యోతితో, అమ్మ సుధాకర్ని అలా దూరం పెట్టొద్దమ్మా, తప్పేదైనా ఉంటే నాదే. నా భార్య ప్రాణం కాపాడడానికి ఆ రోజు సుధాకర్ని విద్యని ఇవ్వమని బతిమాలాను. ఈరోజు నా భార్య సంతోషంగా ఉందంటే కారణం మీరే అమ్మా. విద్య అమ్మా నాన్న బతుకుంటే విద్య వాళ్ళింట్లోనే ఉండేది కదమ్మా. మీరు అలా అనుకొని పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి అని అంటాడు. జ్యోతి అర్థం చేసుకుంటుంది. సుధాకర్ విద్యని భారంగా ఫీల్ అయ్యి నిర్లక్ష్యంగా వదిలేయలేదని, తను గొప్పగా ఉండాలని చంద్రశేఖర్ వాళ్ళకి ఇచ్చాడని జ్యోతి అర్థం చేసుకుంటుంది. 18 ఏళ్లుగా తనని బాధ పెట్టినందుకు కళ్ళతోనే క్షమాపణలు చెప్పడంతో సుధాకర్ సంతోషంగా ఫీల్ అవుతాడు. చంద్రశేఖర్తో జ్యోతి, నేను విద్యని ఒకసారి చూడొచ్చా అని అడుగుతుంది. అంత మాటనొద్దమ్మా జ్యోతి, ఎలా తీసుకున్నా విద్యకి మీరు పిన్ని బాబాయ్, మీ బంధం ఎప్పటికీ శాశ్వతం. మీరు విద్యకి పిన్ని బాబాయ్ లాగే దగ్గరవ్వండి. నేను కల్పనతో సుధాకర్ని చిన్నప్పుడు తప్పిపోయిన నా తమ్ముడని పరిచయం చేస్తాను. విద్యకి మీరు అప్పుడు పిన్ని బాబాయ్ అవుతారు కదా అని అనడంతో జ్యోతి సుధాకర్ ఇద్దరు చాలా సంతోషపడతారు. వచ్చే వారం కల్పన విద్య ఫ్యాక్టరీ భూమి పూజకి ఇండియాకి వస్తున్నారమ్మా. అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చంద్రశేఖర్ చెప్తాడు. సుధాకర్ సరే సార్ అని అంటూ ఉంటే, ఇంకా సార్ ఏంటి సుధాకర్, ఇక నుంచి నువ్వు నా తమ్ముడివి, అన్నయ్య అని పిలువు అని అంటాడు చంద్రశేఖర్. అన్నట్టు నేను కడుతున్న ఫ్యాక్టరీకి నువ్వు వర్కింగ్ పార్ట్నర్వి సుధాకర్. నేను ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెడతాను. ఇక్కడ మిగిలిన పనులన్నీ నువ్వే చూసుకోవాలి. 50% షేర్ని నీకు అగ్రిమెంట్లో రిజిస్టర్ చేయిస్తున్నాను అని చంద్రశేఖర్ అంటాడు. ఆ మాటలకి సుధాకర్ షాక్ తింటాడు. దాదాపు 200 కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీలో తనకి 50% షేర్ ఇస్తానంటున్న చంద్రశేఖర్ మాటలకి స్టన్ అవుతూ, అయ్యో సార్ భలేవాళ్లే, మీరేం చెప్పినా చేసి పెడతాను, నాకు షేర్లేమొద్దు అని సుధాకర్ అంటాడు. చంద్రశేఖర్ సుధాకర్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ, సుధాకర్, మా జీవితం నిలబెట్టిన స్వార్థమెరుగని గొప్ప మనిషివి నువ్వు. నీకు 100 కోట్లు కాదు, మా ప్రాణాలైనా ఇవ్వాలి. నీలాంటి తమ్ముడు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. కాదంటే నా మీద ఒట్టే, నువ్వు దీనికి ఒప్పుకోవాల్సిందే అని అంటాడు.
సుధాకర్ మరేం మాట్లాడలేకపోతాడు. చంద్రశేఖర్ జ్యోతి సుధాకర్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతూ ఉంటే జ్యోతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు సుధాకర్ విద్య కోసం ఆలోచించి చేసిన మంచి పనితో ఈరోజు విద్యతో పాటు మిగిలిన 3 పిల్లలు కూడా సంతోషంగా ఉండేలాగా ఆ దేవుడు వరమిచ్చాడని సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటుంది. సుధాకర్ని అపార్థం చేసుకొని బాధ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అతనికి క్షమాపణలు చెప్పడానికి వెళ్తూ ఉంటుంది జ్యోతి. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.